వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా ఫర్ ఆల్. సూపర్ హౌస్ఫుల్ కలెక్షన్స్. బ్లాక్ టికెట్లు కొన్నాడు ఆయన. పర్లేదన్న తోయకండి, ఆయన కింద పడిపోతాడు. ఫ్లోర్కి ఏమైనా అవుద్దని. సో బుధవారం కదా, సో గ్యారంటీ మీకు డౌట్లు వచ్చి ఉంటాయి. వస్తే అదేంటో బుధవారం రోజే వస్తాయి డౌట్లు. మామూలు బుధవారం నాడు బుధవారం అయితే డౌట్ వస్తుంది నాకు అనసు. ఏం డౌట్లు వచ్చాయి? హాయ్ బావా. ఐఎమ్ ప్రోస్వి. ఏం పేరు చెప్పారు? ప్రోస్వి. మీ పేరు మీనింగ్ ఏంటి? కైండ్నెస్. కరుణ. ఓకే చెప్పండి. నిన్ను మొన్న ఖైతాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళినా. ఏ ఫారెస్ట్ కి వెళ్ళినావు? వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళినా. ఖైతాబాద్ కాదా? అక్కడ పులిని చూసిన దాన్ని చూసినాక డౌట్ రాలే, కానీ బావ నిన్ను చూడగానే ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. పులిని చూస్తే డౌట్ రాలేదు, నన్ను చూస్తే డౌట్. ఏంటా డౌట్? పులి గోర్లు మెడలో వేసుకుంటారు కదా, మనిషి గోర్లు మెడలో వేసుకోరు ఎందుకు? పులి గొప్పనా మనిషి గొప్పనా? ఓ పంచే. ఇప్పుడు పులి గోర్లు మనుషులు వేసుకుంటున్నారు కదా, నువ్వు మనిషి గోరు తీసుకెళ్లి పులికేయి. ఎందుకు బావ నీకేసా? ఒకసారి వేసి చూడు, అది ఒప్పుకుంది అనుకో అది గొప్పది, అది ఒప్పుకోలేదు అనుకో మనిషి గొప్పోడు. అదేం అందు కాబట్టి దాని గోర మనం వేసుకుంటున్నాం, మన గోర అది వేసుకోదు కాబట్టి మనమే గొప్ప. ఓకే, పులి గొప్ప మనిషి గొప్ప? మనిషే గొప్ప. కాదు, పులే గొప్ప. గొప్ప బావ అందరికంటే. హాయ్ నా తిరుమలేష్. తిరుమలేష్ సూపర్. అన్న నేను అమ్మాయిలందరూ బాగా అంటారు కదా, సో నేను అన్నా అని ఫిక్స్ అయినా. దోస్త్ మేరా దోస్త్. నువ్వు అలా ఫిక్స్ అయ్యావా? ఎస్. ఓకే, కంఫర్టబుల్ గాను. నిన్న అందరం కలిసి చలమంటేసుకుంటే ఒక అగ్గిర వచ్చి మీద పడింది అన్న. దాన్ని చూడంగానే నువ్వు గుర్తొచ్చినా నీకు డౌట్ ఆడాలనిపించింది ఈ రోజు. ఆగు, ఇంకా బిస్కెట్ గుర్తవలే. మామూలుగా మనకి బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటితో మనం ఉప్మా చేసుకుంటాం. మళ్ళీ అగ్గి రవ్వతో ఏం చేసుకుందాం అని నేను అడగాలనిపించింది అన్న. ఇప్పుడు బొంబాయి రవ్వతోనూ గోధుమ రవ్వతోనూ ఉప్మా చేసుకోవాలంటే దాని కింద అగ్గి రవ్వే కావాలన్న. నీ మీద ఒక పాట పాడతా. డోర్లేండి. పండగలా దిగి వచ్చావు, ఈ టీవీకి వెలిగిచ్చావు, మా అందరికి తోడై నిలిచావు, మా తోడుకు తోడయ్యావు, మాకిక్కడ చోటిచ్చావు, నీ మేలుని నేను మర్చిపోలేను. వన్ మోర్ సాంగ్. పడు చందం పక్కనుంటే పడిపోదా నీ ముందు. నీలో కళాకారుడు దాంకున్నాడు భయ్యా. హాయ్ ప్రదీప్ అన్న. ఎన్నోసారి ఎక్స్ప్రెస్ రాజా? 4th టైం. నా తర్వాత నువ్వే రెగ్యులర్గా ఉన్నావు అన్న. మొన్న నేను జాతరకు పోయినా, జాతరకు పోతే ఆడ ఒక మేకను కూస్తున్నారు. దాన్ని చూసి నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే అంటే మనుషులకేమో మన బాడీ మొత్తం ఇట్లా ఉండదు వెంట్రుకలు, దానికి బాడీ మొత్తం ఉంది, ఎందుకని? బొచ్చు బాగా ఖాళీగా ఉన్నారా నువ్వు? మనం కూడా గడ్డి తినడం మొదలుపెట్టి సేమ్ దానిలాగా ఇలా ఒంగుని ఇలా నేల మీద నడుస్తూ గడ్డి తినడం మొదలెడితే మనకు కూడా బాడీ అంతా గడ్డి వచ్చింది, బాడీ అంతా బొచ్చు వచ్చింది. ట్రై చేయ ఒకసారి, బాగుంటది. వద్దానా? ఊరినే పార్క్ లోకి వెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కాదు, అప్పుడప్పుడు అలాంటి ట్రై చేస్తూ ఉండాలి. అన్న నేను ఎప్పుడు కూర్చోాలి ఆ పార్క్ ఎందుకు చెట్టు? ఎవరికి తెలుసులే, అందరూ అలాగే అంటున్నారు ఈ మధ్యన. అమూల్య. నేను మొన్న నలావర్తో వికారాబాద్ ఫారెస్ట్ కిల్లో నరసింహనాయుడు మూవీకి వెళ్ళాను. నరసింహనాయుడు మూవీ ఎక్కడ ఆడుతుంది? ఏషియన్లో. ఇంకా నరసింహనాయుడు సినిమా ఆడుతుందా? ఈనేవాడు ఉంటే చెప్పేవాడు. అయితే నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే బాలయ్య అంటాడు కదా, కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని. అది ఎలా సాధ్యం ప్రదీప్? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది కదా. ఎలా? అది ఓన్లీ బాలయ్యకే సాధ్యం. జై బాలయ్య. హాయ్ బ్రో, దిస్ ఈజ్ ఉస్మాన్. ఓకే భయ్, మీకోసం ఫస్ట్ కవిత రాసుకున్నా భయ్యా. మమ్మీ పాడుతుంది పిల్లలకి లాలా. ఆడి దెబ్బ తగిలింది కదా వెంటనే బావా. మమ్మీ పిల్లలకి పాడుతుంది లాలా, ఎండాకాలం తాగుతాం గోలీ సోడా, మామ కొడుకు మనకైతాడు సాలా, ఎక్స్ప్రెస్ రాజాకి నువ్వు ఉంటేనే గోలా.
భయ్యా నాకు ఒక డౌట్ ఉంది భయ్యా. ఆ, వీడు నెల క్రితం ఊరికెళ్ళిండు. నెల క్రితం ఊరికెళ్ళిండు. ఊరికెళ్ళండి. వచ్చే వరకు గుండు ఉంది. ఆ. వీని గుండు చూసి గుర్తుకొచ్చింది నాకు. ఆ. భూమి గుండ్రంగా ఉంటుంది కదా, మరి క్రింద నేల పైన ఆకాశం ఉంటుంది కదా, కింద నేల ఉంటే పైన కూడా నేల ఉండాలి కదా. ఎందుకుంటది? ఉంటది భయ్యా, డౌట్ అదే నాకు. మరి గుండ్రంగా ఉంది కదా, ఆ. అందుకని పక్క పక్కన ఉంటది. చూసా, నీ క్వశ్చన్ లాగా ఆన్సర్ ఉంది. ఇప్పుడు డబ్బా అనుకో, ఆ. కింద ఏముంటే పైన అది ఉంటది, ఇటేముంటే అటు ఉంటది. అవును. ఇది రౌండ్ ఉంది కదా, ఆ. ఇటేముంటే అటు ఉంటది. మరి కింద నేల పైన ఆకాశం ఉంది కదా. ఇంకా కింద పైన ఉండదు, రౌండ్ ఉంటది. ఇది అర్థం కాలే? నాకే అర్థం కాలే, నీకెట్లా అర్థం అవుతా? మైసెల్ఫ్ నవ్య. నవ్వచ్చుగా మరి. నవ్వుతూనే ఉన్నా. చెప్పండి. బావా ఒక్క మాట, నేను ఈరోజు వస్తుంటే అమ్మాయి డబ్బులు అడుగుతా అనుకున్నా. షోకి వస్తుంటే ఒక డౌట్ వచ్చింది బావా. అయితే మన తలరాతలు దేవుడు రాస్తాడు కదా, అయితే అది మనం చూడలేం కదా. ఒకవేళ చూసే ఛాన్స్ రావాలంటే ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. అంటే అట్లాగా ఈ రోజు ఒకవేళ నాకు కానీ ఛాన్స్ వస్తే ప్రదీప్ బావా ఈ రోజు నాకు సెల్ఫీ ఇస్తాడో లేదో అని ముందు చెక్ చేసుకొని చూస్తా అన్నమాట. ఇప్పుడు నీ తలరాత్రులు ఏం రాస్తుందో చెప్పాలి. సెల్ఫీ ఉందో లేదో చెప్పరా. ఉంది కానీ ఇప్పుడు కాదు. నువ్వు పూర్తిగా వెళ్ళలే, తలరాత్రులు ఉంది సెల్ఫీ కానీ ఇప్పుడు కాదని కామా ఉంది అనమాట. మీరు చేస్తే ఫుల్ స్టాప్ కూడా ఫుల్ అయిపోతుంది. సరే, ఫోన్ ఉందా మీ దగ్గర? ఉంది. చందమామే చేతికందే వెన్నలేవో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మ పైనే చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఇంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా. హాయ్ భయ్యా, నా అసలు పేరు ఆనంద్, ముద్దు పేరు అందగాడు. అయితే మామూలుగా అందరూ ఏం పిలుస్తుంటారు? నల్లగున్న లారెన్స్ లాగా, రజనీకాంత్ లాగా అందంగా ఉన్నారు, అందగాడు అంటారు. కలర్ది ఏముండాలి, మనసు. ఇంటికి విండోస్ ఉంటాయి, మన సాఫ్ట్వేర్ ల్యాప్టాప్ కి విండోస్ ఉంటాయి. మన ఇంటి విండోస్ ముందు నుంచుంటే ఓ గాలి వస్తుంది. అదే ల్యాప్టాప్ విండోస్ ముందు ఉంటే అసలు గాలే రాదు. ఎందుకు నాకు అదే డౌట్. ఇంట్లో విండోస్ ఉంటాయి కదా, బయట గాలి లోపలికి వస్తుంది. ఈ కంప్యూటర్ లో ఉండే విండోస్ ఉంటాయి చూడు, నీ గాలి కంప్యూటర్ తెలుస్తుంది. మా దేవుడు నువ్వే. ఆర్ఆర్ కూడా వాడే వేసుకుంటున్నాడు రా. హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ తేజస్విని. సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉంది, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అడగాలనిపిస్తుంది. అందరూ నిజం నిప్పు లాంటిది అంటారు కదా, అయితే నిజం మాట్లాడేటప్పుడు అందరూ కాలిపోవాలి కదా. అవును కదా. మరి ఎవరు కాలిపోవట్లేదు ఎందుకు? ఇవాళ ఓన్లీ నిజాలే మాట్లాడు, ఎంతమంది కాలుతుందో నీకే తెలుసు. అందుకే నిజం నిప్పు లాంటిది అన్నారు, కాలుతుంది కాబట్టి. ఓకే. అబద్ధం నీళ్ల లాంటిది, చల్లగా ఉండిద్ది, చల్లగా ఉండిద్ది. ఏ నమస్తే డార్లింగ్, మీ పేరు? నరేష్. నరేష్. ఓకే, ఓ మంచి పాట పాడు నరేష్. అరే రావణ ఏమనుకో. సరదాగా ఎవరికొచ్చి నాకొచ్చేమి, మనమేగా ఉంది, సరదా పాడుకుందాం. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి, చాలే ఇది చాలే, నువ్వే వచ్చి వాలాలే, ఇకపై తిరణాలే, గుండెల్లోన వేగం పెంచావే, గుప్పల్లోన ఓని కట్టావే, ఉప్పల్లోన ఓని కట్టావే అంట. సూపర్ వాడిన తెలుసా. ఇంకేం కావాలి, చాలే ఇది చాలే. పేపరేషన్ పేపర్ బాయ్ అంటారు, పాలేషన్ పాల్ బాయ్ అన్నారు, మిల్క్ బాయ్ అన్నాడు. మళ్ళా మహేష్ బాబుని ఎందుకు మిల్క్ బాయ్ అంటారు? పాల ప్యాకెట్లు వేసే వాళ్ళని మిల్క్ బాయ్ అంటారు, ఎందుకంటే పేపర్ ఇసరచ్చు కదా, అందుకని పేపర్ బాయ్ అంటారు. పాల ప్యాకెట్ ఇసరలేడు కదా, అందుకని పాల బాయ్ అంటారు. కానీ మహేష్ బాబుని మిల్కీ బాయ్ ఎందుకంటారు తెలుసా? ఆయన కూడా పాలల్లాగే తెల్లగా స్వచ్ఛంగా కమ్మగా ఉంటాడు. హలో ప్రదీప్, ఐఎమ్ షైస్తా ఫాతిమా. హాయ్ ఫాతిమా. నేను అన్నం తినేటప్పుడు ఒక డౌట్ వచ్చింది. అన్నం తినే డౌట్ వచ్చింది. ఓకే. తినే ప్రతి మెతుకు మీద తినే వాళ్ళ పేరు ఉంటారని చెప్తారు కదా, ఆ పేరు ఎవరు రాస్తారు? రైతు తన రక్తంతో రాస్తాడు.